శ్రీకాకుళంలో స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గుండుశంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. రోడ్డును ఆనుకుని మొక్కను నాటారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పంచాయతీ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతూ లక్ష్యాల సాధన దిశగా సాగుతుందని స్పష్టం చేశారు. స్వచ్ఛత మన నిజ జీవితంలో భాగం కావాలని, మన ప్రతి ఆలోచనలో కూడా స్వచ్ఛత ఉండాలని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. నేడు వాయు కాలుష్య నివారణ థీమ్తో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతోందని, పట్టణీకరణ పెరిగిన నేపథ్యంలో వాయు కాలుష్యం కూడా పెరుగుతూ ఉందని, కాలినడకన సైకిల్ వాడకంపై దృష్టి సారించాలని కోరారు. తల్లి పేరుపై ఓ చెట్టు నాటాలి అనే బృహత్తర కార్యక్రమానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారని, మన కుటుంబాలలో జరిగే శుభకార్యాలలో సైతం పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేయడం అలవాటు చేసుకోవాలని కోరారు. గత సీజన్లో శ్రీకాకుళంలో 25 లక్షలలో పైగా మొక్కలను నాటడం జరిగిందన్నారు. దేశంలోని టాప్ 10లో శ్రీకాకుళం నిలవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్దామని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలో సైక్లింగ్ ట్రాక్లు అందుబాటులోకి తీసుకువచ్చి ఇటు పర్యావరణానికి అటు ఆరోగ్యానికి మేలు కలిగేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సండేను అందరూ సైకిల్ డేగా మార్చుకోవాలని కోరారు. గూగుల్ విశాఖకు రావడం చారిత్రాత్మకం అన్న రామ్మోహన్ నాయుడు ఈ విషయంలో కొందరు విమర్శలు చేస్తుండడం బాధాకరమని అన్నారు. ఇండస్ట్రియల్ హబ్ గా మారడం ద్వారా పవర్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీలు కూడా ఏర్పాటవుతాయని, తద్వారా 1,88,000 మందికి ఉద్యోగాల కల్పన సాధ్యం అవుతుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అన్ని జిల్లాలకు సమాంతరంగా ఐటీ విప్లవం విస్తరిస్తుందని, నా వరకు కూడా జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. పలాస విమానాశ్రయ ఏర్పాటు కోసం అందరితో కలిసి ముందుకు వెళ్తున్నామని, అందరికీ న్యాయం చేసే అడుగు ముందు వేస్తామని స్పష్టం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల కూడా నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం 3వ శనివారం నిబద్ధతగా రాష్ట్రం మొత్తం మీద పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో చాలా గొప్పగా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాం. గత సంవత్సరం పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల అవేర్నెస్ పెరిగింది, మంచి రిజల్ట్స్ వచ్చాయి. జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వచ్ఛతలో ఒక మంచి గుర్తింపు కూడా వచ్చింది. కానీ మనం అందరం కూడా గుర్తించాల్సినటువంటిది స్వచ్ఛత అనేది ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్. ఒక మిషన్ పెట్టుకొని ఒక నెల రోజుల్లో 2 రోజుల్లో చేస్తాం అయిపోతుంది అన్న విషయం కాదు. ప్రతిరోజు కూడా మనం చేసే ప్రతి పనిలో, మనం ఆలోచించే ప్రతి విషయంలో కూడా స్వచ్ఛతని మనం పెట్టుకొని కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే 11 సంవత్సరాల క్రితం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం మన సూర్య భగవాన్ స్వామి ఆలయ పరిసరాలలో ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఈరోజు ఉన్నటువంటి థీమ్ ఏదైతే వాయు కాలుష్యం ఏదైతే ఉందో ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలన్న ఆలోచనతో చేశాం. అయితే ఇందులో మనం అందరం కూడా గమనించాల్సింది అర్బనైజేషన్ ఎక్కువగా పెరిగిన తర్వాత పట్టణాలు తీసుకుంటే ఢిల్లీ కానీ, ముంబై కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ పట్టణీకరణ జరిగిన తర్వాత ప్రధానంగా ఎదురయ్యేటటువంటి సమస్య వాయు కాలుష్యం. ఎక్కువగా కార్లు ఎక్కువ ప్రయాణించడం, దగ్గరలో ఇండస్ట్రీస్ ఎక్కువగా పెరగడం, వీటన్నిటితో అక్కడ ఉన్నటువంటి వాతావరణం మీద ప్రభావం పడి ఎయిర్ పొల్యూషన్ పెరిగి ఢిల్లీలో కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఎలాగుందనంటే ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కొన్ని సందర్భాల్లో 400 ppm కూడా పైకి వెళ్తే స్కూళ్ళు కూడా సెలవిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి మనం దాన్ని అడ్రస్ చేసే కార్యక్రమాలు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద పట్టణాలు కానీ పెద్ద నగరాలు అన్నీ కూడా ఎదుర్కొనే సమస్యగా ఇది మారుతుంది. కాబట్టి ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో పట్టణం చిన్నదైనా సరే ఈ ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడిపించాలని ఈరోజు దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ప్రభుత్వం తాలూకు ఆలోచన ఎంతవరకు అవకాశం ఉంటే దగ్గర ప్రాంతాలకి కాలినడకలో వెళ్ళడం, లేకపోతే సైకిల్ వినియోగించడం అనేది మనం ఎక్కువగా వాడుకోవాలి. అలాగే ఎక్కడ అవకాశం ఉంటే కార్ పూలింగ్ లాంటివి చేసుకొని
వెహికల్ ద్వారా వచ్చే ఎయిర్ పొల్యూషన్ తగ్గించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ గ్రౌండ్ మొత్తం మట్టి కట్టించాలన్నా అక్కడ చేసుకుంటే ఇది అంతా క్లీన్ చేసుకుంటే వాడుకుంటారు. అదే అదే ఇంకా దృష్టి పెట్టి చేద్దాంలేండి మీ అందరికి. మన్సుఖ్ మాండవ్య గారు ఉన్నారు కదా, సైకిల్ మోదీ గారి వరకు సెలక్షన్ ప్రాసెస్ ప్లాన్ చేసుకొని చేశారా? చెప్తాను. ఏ శుభకార్యం వచ్చినా, ఏ ఒక్క మనం జీవితంలో గుర్తుంచుకునేటటువంటి ఒక రోజు వస్తే ఆ రోజుకి సంబంధించి అనేక ప్రోగ్రాంలు చేస్తాం, డబ్బులు ఖర్చు పెడతాం, 10 మందికి భోజనాలు పెడతాం, పెద్ద ఆర్భాటంగా పండగలు అన్నీ కూడా చేస్తాం. కానీ అలాంటి సందర్భంలో భవిష్యత్తు తరానికి మనం అందరం కూడా ఒక సేవ చేసే విధంగా తల్లి పేరు మీద, తండ్రి పేరు మీద, ఆ కార్యక్రమం పేరు మీద 1 కానీ 2 కానీ చెట్లు నాటుకుంటే ఎంత సంతృప్తి మనకి కూడా కలుగుతుంది. అలాగే మనం భవిష్యత్తుకి, ప్రకృతికి ఎంత మంచి చేసిన వాళ్ళం అవుతామో అందరం కూడా గమనించాలి. అందుకనే విదేశాలు కూడా పర్యటించినప్పుడు మోదీ గారు చెప్తుంటారు, ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం కేవలం భారతదేశానికే పరిమితం అయ్యేది కాదు, ప్రకృతి అందరిది కాబట్టి అందరూ చేయండి అని. మన శ్రీకాకుళం జిల్లాలో కూడా చెట్లు నాటే ప్రోగ్రాం చాలా ఎక్కువగా చేయాలి. గతంలో ఒక ఇనిషియేటివ్ మన జిల్లాలో తీసుకున్నాం. 25 వారాలు ప్రతి వారం కూడా 1,00,000 చెట్లు నాటాలని, 25 వారాలకి 25 లక్షల చెట్లు నాటాలని కలెక్టర్ గారికి కూడా చెప్పి ఆ ప్రోగ్రాం నడిపించాం మన జిల్లాలో. కానీ ఈరోజు సంతోషం ఏంటంటే ఎన్ని చెట్లు నాటామని మొత్తం అదే 25 లక్షలు కూడా దాటి మొన్న వర్షాకాలంలో మన శ్రీకాకుళం జిల్లాలో 25 లక్షలకి దాటి ఎన్నో చెట్లు మనం నాటగలిగాం. అలాగే చిన్న చిన్న ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న స్థలాల్లో కూడా ఎక్కడ అవకాశం ఉంటే చెట్లు కూడా నాటి ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంకి ఒక పరిపూర్ణత తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలి, మన ఆలోచనలు పరిశుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, అది మన ఉద్దేశం. అయితే ఈరోజు ఇక్కడ ప్రాంగణం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం చేసినప్పుడు స్థానికంగా ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడున్న సమస్యలు కూడా తెలుస్తున్నాయి, అక్కడున్న ఇంకా ఏం ఇన్నోవేటివ్గా చేయొచ్చు ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. ఇక్కడ కూడా మనకి మున్సిపల్ స్థాయిలో ఒక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో ఇప్పుడు చాలా వరకు కూడా జంగిల్ క్లియరెన్స్ చేస్తే ఒక మంచి గ్రౌండ్ ఇక్కడ స్థానికులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అందుకనే ఎప్పుడైతే నాయకులు కానీ ప్రజలు కానీ ఈ ప్రోగ్రాంలో ఉత్సాహంగా పాల్గొంటారో కేవలం అనుకున్నటువంటి సొల్యూషన్సే కాకుండా అదనంగా కూడా వచ్చే అవకాశం ఉంది. సో నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం మిస్ కాకుండా ప్రతి 3వ శనివారం ఇది చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద మంచి ఫలితాలు వస్తున్నాయి. మా టార్గెట్ ఒకటి, రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకి గుర్తింపు ఎక్కడైనా వస్తే మన జిల్లా టాప్ 10లో ఉండాలనేది ఒక టార్గెట్ లక్ష్యం మేము పెట్టుకున్నాం. ఆ లక్ష్యం చేరుకోవడానికి జిల్లా వారీగా కూడా ఒక ప్లాన్ వేసుకొని కొన్ని కార్యక్రమాలు ప్రజల్ని కలుపుకొని చేయాలనే ఉద్దేశం మా అందరికీ కూడా ఉంది. ఆ ఖచ్చితంగా ప్లాన్ అమలు చేసి వచ్చే సంవత్సరం ఏవైతే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు ఉన్నాయో స్వచ్ఛతకి సంబంధించి మన శ్రీకాకుళం జిల్లా టాప్ 10లో పెట్టాలనే ఒక లక్ష్యంతో మేమందరం పనిచేస్తాం. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈరోజు సైక్లింగ్ గురించి మాట్లాడుకున్నాం. సైక్లింగ్ అనేటటువంటిది చాలా మంచి యాక్టివిటీ. ప్రతి ఇంటిలో కూడా ఒకప్పుడు సైకిల్ ఉండేది, కానీ ఇప్పుడు తక్కువ ధరకే మోటార్ సైకిల్ కానీ కార్లు కూడా రావడంతో అసలు సైకిల్ అనేది మనం మర్చిపోతున్నాం. ఆ సైకిల్ని ఎంకరేజ్ చేయడానికి ఒక రోడ్డు పక్కన ముందు ట్రాక్స్ మనం ఎక్కడైతే వెడల్పు చేయగలమో అక్కడ ఆ స్థలాన్ని కేటాయిస్తాం. లేదనంటే ట్రాఫిక్ వాళ్ళతో కూడా ఇంక్లూడ్ అయ్యి కొన్ని సమయాలు పెట్టైనా కొన్ని ట్రాక్స్ సైక్లింగ్ కూడా అదనంగా హెల్ప్ అయ్యే విధంగా అది కూడా చేస్తాం. ఇంకొకటి ముఖ్యంగా శ్రీకాకుళం టౌన్లో ఒక సైక్లింగ్ క్లబ్ కూడా స్టార్ట్ చేసి ప్రతి సండే కూడా సైకిల్ చేయడానికి ఒక రూటు అందరూ మాట్లాడుకుని ఒక రూటు అంటే ఎంకరేజ్ చేయడానికి, సైక్లింగ్ ఎంకరేజ్ చేయడానికి ఆ కార్యక్రమాన్ని కూడా రానున్న రోజుల్లో మొదలు పెడతాం. దీనికి ఇన్స్పిరేషన్ మనకి యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్ సెంట్రల్ మినిస్టర్ మన్సుఖ్ మాండవ్య గారు. ఆయన ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు, సైకిల్ ఫర్ సండే అని. ప్రతి సండే
ఒక గంట సేపు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఒక సైకిల్ ఎక్కి అలాగా ఫిట్గా ఉండాలని, అలాగే మన ఎయిర్ పొల్యూషన్ కూడా తగ్గించడానికి ఒక అవకాశం కల్పించాలని ఆ ప్రోగ్రామ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ కూడా మన జిల్లాలో స్టార్ట్ చేస్తాం. పొలిటికల్ గూగుల్పై రాద్ధాంతం చేస్తున్నాయి ప్రతిపక్షాలు, ముఖ్యంగా డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావంటే ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో చెప్పండి అంటూ కూడా దాని మీద ఏమంటారు? గూగుల్ తాలూకది మనం అందరూ మాట్లాడుకోవాలనంటే ఒక చరిత్రాత్మకమైనటువంటి పెట్టుబడి. ఎన్నో పెట్టుబడులు మనం చూస్తున్నాం, కానీ డేటా సెంటర్ ఏదైతే మన గూగుల్ విశాఖపట్నంలో పెడుతుందో, నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్గా గూగుల్ తన తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రపంచంలో ఎక్కడ చేస్తుందో అన్నిటికంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంలో చేసింది. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, అభినందిస్తున్నారు. దానికి ప్రత్యేకంగా లోకేష్ అన్న గారు చాలా కృషి చేసి కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో తీసుకొని వచ్చారు. అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ యొక్క ఉత్సాహంలో, ఆ పండుగ వాతావరణంలో ఉంటే దాన్ని ఏం చేయాలో జీర్ణించుకోలేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని కూడా ఈరోజు విమర్శించే పరిస్థితికి వచ్చారనంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళైతే 5 సంవత్సరాల్లో ఒక్క పెట్టుబడి ఒక్కటి సరైనది తీసుకొని రాలేదు. ఈరోజు మనం అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొని వస్తే సహకరించాల్సింది పోయి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని ఈ రోజుకి కూడా ప్రతిపక్షంలో కూర్చొని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. అసలు ఎన్ని ఉద్యోగాలనంటే ఈరోజు డేటా సెంటర్స్లు బయట ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా పోల్చుకొని మనం చేస్తే 1,88,000 మందికి ఈ డేటా సెంటర్ పూర్తయి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా డేటా సెంటర్ తాలూకా జాబ్స్ 1,88,000 మందికి జాబ్స్ రాబోతున్నాయి. అలాగే పెట్టుబడి తాలూకా ఖర్చు ఎంతనంటే 1,35,000 కోట్ల రూపాయల తాలూకా ఖర్చు ఈ డేటా సెంటర్ మీద పెట్టబోతున్నారు. డేటా సెంటర్ అని అంటే వచ్చేది కేవలం డేటా సెంటర్గా. డేటా సెంటర్ అని అంటే కొన్ని బిల్డింగ్లు కట్టాలి. బిల్డింగ్లు కట్టేది మన తాలూకా లేబర్ ఉంటారు, మన తాలూకా ఇంజనీర్స్ ఉంటారు, మన తాలూకా కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. దానితో పాటు ఒక పవర్ ఇండస్ట్రీ, వాటర్ ఇండస్ట్రీ, అక్కడ ఉండే ఫుడ్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ, ఇలా రకరకాల ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ఒక ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ అయ్యి 1,35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెట్టుబడి తీసుకొని వస్తే ఉద్యోగాలు రావంటున్నారనంటే ఎంత విమర్శ చేయడానికి హద్దులు లేకుండా ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు ఇవి గమనించాలి. అయితే వాళ్ళు ఎంతవరకు ఈ గూగుల్ మీద వాళ్ళు విమర్శన చేస్తే వాళ్ళ అవివేకం, అజ్ఞానం అనేది ప్రజలకు ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ రకంగానే మాట్లాడనివ్వండి. ప్రజలు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు, మనం అసలు ఎందుకు ఓడించాం వాళ్ళకి అనేది ఎవరైనా మర్చిపోతే ఈ గూగుల్ మీద చేసిన విమర్శలకి వాళ్ళకు కూడా అనిపిస్తున్నా దీనికోసమే మనం ఓడించాము, ఇంత అజ్ఞానంతో ఉన్నారు కాబట్టి మనం ఓడించామని ఆ వైసీపీ తాలూకా ఆ యొక్క బ్రాండ్ ఏదైతే ఉందో అది ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఎస్, ఇప్పుడు ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద హబ్గా క్రియేట్ అయింది. గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, క్వాంటమ్ వ్యాలీ మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మనం చేస్తున్నాం, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ చేస్తున్నాం. అంటే టెక్నాలజీకి సంబంధించి స్పేస్ ఇండస్ట్రీ ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ మనం తీసుకొని వస్తే ఉత్సాహం పెరిగింది. అయితే అవి కేవలం మన ప్రభుత్వం తాలూకా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఏంటంటే అది ఒక ప్రాంతంలో ఉండకూడదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాలకి కూడా ఈ యొక్క ఐటీ రంగం విస్తరించాలని మన జిల్లాలో కూడా కొన్ని గుర్తించాం. నా వంతు కూడా ఢిల్లీ వరకు ప్రయత్నం చేస్తున్నాను. ఇండస్ట్రీస్ మన శ్రీకాకుళం జిల్లాకి ఎక్కువ రావాలి. అందులో సాఫ్ట్ స్కిల్స్ కొంచెం మనకుండే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీతో పాటు హెవీ ఇండస్ట్రీస్ కూడా మనకి ఏదైనా టైటానియం లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, పోర్ట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కానీ, రిఫైనరీస్ కానీ, అలాగే మన సస్టైనబుల్ ఏవియేషన్ ఫుల్ శాప్ లాంటి ఇలా కొత్త కొత్త ఫ్యూచర్ టెక్నాలజీస్ వచ్చే ఇండస్ట్రీస్ ఉన్నాయి. అందుకని కేవలం ఐటీయే కాకుండా మన శ్రీకాకుళం జిల్లాలో వివిధ రంగాలకి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా తీసుకొని రావాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే నెల నవంబర్ 14, 15 వైజాగ్లో CII సమిట్ ఉంది. CII సమిట్ కోసం చాలా కంపెనీలతో మాట్లాడి మన శ్రీకాకుళంతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, అలాగే రాష్ట్రంలో కూడా పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మల్టిపుల్ కంపెనీస్తో మాట్లాడుతున్నాం. ఆ సందర్భం వచ్చినప్పుడు అవన్నీ కూడా అనౌన్స్ చేస్తాం. పలాస ఎయిర్పోర్ట్కి సంబంధించి మొన్న చక్కగా ఒక ప్రజా అవగాహన సదస్సు జరిగింది. ఆ రోజు కలెక్టర్ గారు, మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, ఎమ్మెల్యే గారు శిరీష గారు, అలాగే జిల్లా అధికార యంత్రాంగం, అక్కడ స్థానిక విలేజెస్కి సంబంధించిన ప్రజలందరూ చేసి వాళ్ళకి చిన్న చిన్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. తర్వాత ప్రజలని మేము ఆ రోజు ఒకే హామీ ఇచ్చాం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎవరికీ అన్యాయం చేసే పరిస్థితి ఉండదు.
ఎవరెవరు ఏవేవైతే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారో ప్రభుత్వం తరపున వాళ్ళకి సహకరించి ఆ అనుమానాలన్నీ కూడా తొలగించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగానే ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని కూడా చేశాం. వాళ్ళు కూడా హ్యాపీ అయ్యారు. నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవ్వడానికి ప్రభుత్వంతో పాటు కొన్ని చర్యలు తీసుకుంటాం.